ఎస్, సూపర్ ఇంజనీర్ ఏఐ స్టాల్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ యాప్, ఇది యాక్చువల్లీ యాప్ అనమాట. సో ఈ యాప్ ఇంకా యాప్స్ అనేది బిల్డ్ చేస్తుంది. సో వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, నా పేరు ఆనంద్. సో ఐఎమ్ ఫ్రమ్ ద టీమ్ సూపర్ ఇంజనీర్ ఏఐ. సో సూపర్ ఇంజనీర్ ఏఐ అనేది ఒక SaaS ప్లాట్ఫామ్. దీన్ని యూజ్ చేసుకొని ఒక నాన్ టెక్నికల్ పర్సన్ కోడింగ్ చేయకుండా జస్ట్ యాప్ రిక్వైర్మెంట్ మెన్షన్ చేస్తే సూపర్ ఇంజనీర్ ఏఐ విల్ బిల్డ్ ద ఎంటైర్ యాప్ అనమాట, వెబ్ యాప్స్. సో ఇట్ కెన్ ఇంక్లూడ్ లైక్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ వాళ్ళకి CRM రిక్వైర్మెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా వెబ్సైట్ ల్యాండింగ్ పేజెస్ కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్, అలాంటి ఏ సాఫ్ట్వేర్స్, ఏ యాప్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ని మా సూపర్ ఇంజనీర్ లోపలికి వెళ్ళి దాన్ని డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ వాళ్ళ కళ్ళ ముందే రియల్ టైంలో బిల్డ్ అయిపోతుంది. అండ్ మొత్తం యాప్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని డైరెక్ట్గా డిప్లాయ్ బటన్ కొట్టేసి దే కెన్ డైరెక్ట్లీ షేర్ దట్ లింక్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అండ్ ఇలాంటి యాప్ లైక్ ఇండియాలో అట్లీస్ట్ నోబడీ ఈస్ డూయింగ్ ఇట్. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ బయట వేరే కంట్రీస్లో ఉన్నాయి కానీ, బట్ అట్లీస్ట్ ఇండియాలో మేజర్ ప్లేయర్స్ ఎవరు లేరు ఇలా తయారు చేయడం చేసేవాళ్ళు. అండ్ సో మేము ఈ యాప్ తయారు చేయడం కంటే ముందు వీ హ్యావ్ అబౌట్ ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ బిల్డింగ్ వేరియస్ సాఫ్ట్వేర్స్. అండ్ లైక్ ఐఎమ్ అ co-founder and CTO with another person. Like we have Terixsoft అనే కంపెనీని we have ran for 7 years and we have lot of experience in building డిజిటల్ యాప్స్ తయారు చేయడము, మొబైల్ యాప్స్ తయారు చేయడం, వెబ్ యాప్స్ తయారు చేయడం, అవన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మేము కన్సాలిడేట్ చేసి ఈ ఏఐ ఇంజన్ సూపర్ ఇంజనీర్ తయారు చేయడం జరిగింది. సో దట్ ఎనీ నాన్ టెక్నికల్ పర్సన్ ఒక సర్టెన్ లెవెల్ వరకు దే కెన్ బిల్డ్ ఎంటైర్ యాప్ ఎటువంటి గైడెన్స్ లేకుండా. బట్ ఒకసారి కొంచెం కాంప్లికేటెడ్ రిక్వైర్మెంట్ వెళ్ళినప్పుడు దట్ ఈస్ వేర్ దే నీడ్ అన్ ఇంజనీర్ సపోర్ట్. అక్కడ టెరిక్సాఫ్ట్ విల్ కమ్ అండ్ హెల్ప్. సో ఇప్పుడు వీ కెన్ సీ ఒక రియల్ యాప్ని డెమో చూద్దాం లైవ్. సో సో ఇప్పుడు సూపర్ ఇంజనీర్ డెమో చూద్దామండి. సో ఇక్కడ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఎనీ జీమెయిల్ ఆర్ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి పైన క్రియేట్ ప్రాజెక్ట్ అని బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇట్లా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆర్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే హై క్వాలిటీ యాప్స్ వస్తాయి మీకు. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాము. సో నెక్స్ట్ అని కొట్టిన తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి. యూ కెన్ అంటే యాప్ని మీరే తయారు చేసుకోవచ్చు, లేదా మా సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. బట్ మీరే క్రియేట్ చేసే ఆప్షన్లోకి వెళ్దాము. సో స్టార్ట్ నౌ అని కొట్టిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక యాప్ అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో బాక్స్ లోపల మీరు ఏదైనా రిక్వైర్మెంట్ ఇవ్వచ్చు. లైక్ క్రియేట్ అ వెబ్సైట్ లైక్ IRCTC. మన IRCTC ట్రైన్ బుకింగ్ పోర్టల్ ఉంది కదా, సో దాని లాంటిది వెబ్సైట్ లైక్ IRCTC. జస్ట్ ఎంటర్ కొట్టేసి సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో యాప్ అనేది జనరేట్ అవుతుంది. కొంత టైం తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ రైట్ సైడ్లో కోడ్ దానంతట అదే టైప్ చేసుకోవడం కనబడుతుంది. సో ఇట్ ఈస్ నౌ రైటింగ్, యాప్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో రైట్ సైడ్లో కోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది రాస్తున్న కోడ్ మనకు కనిపిస్తుంది మొత్తం. సో అది రాస్తూ పోతూ ఉంటుంది. ఆ రాస్తూ పోతున్న కోడ్ని మేము రియల్ టైంలో ఇక్కడ చూపిస్తున్నాము. ఒక్కసారి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనకు యాప్ అనేది బయటికి జనరేట్ అవుతుంది. సో ఒక 1-2 minutes ఇద్దాము మొత్తం యాప్ క్రియేట్ అయ్యేంత వరకు. సో మీరు ఇక్కడ చూసుకుంటే పైన లాగిన్, రిజిస్టర్, PNR స్టేటస్, ట్రైన్ ఇన్ఫో, టూరిజం, సో ఇవన్నీ కూడా మనకు IRCTCలో ఏముంటాయి అనేది అవన్నీ రియల్ టైంలో బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క కాంపోనెంట్, ఒక్కొక్క మాడ్యూల్ యాడ్ అవుతూ పోతూ ఉంటుంది కింద. తర్వాత మొత్తం యాప్ సో ఇప్పుడు యాప్ మొత్తం రెడీ అయిపోయిందండి ఒక 2 minutes తర్వాత. సో ఫైనల్ యాప్ ఇలా ఉంటుంది మనకి IRCTC యాప్. సో పైనుంచి చూస్తే మనకి PNR స్టేటస్ ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ సేమ్ మన IRCTCలో ఉన్నట్టే 3 ఆప్షన్స్ ట్యాబ్ వస్తుంది. అండ్ కింద ఆటోమేటిక్గా మనం IRCTC అని చెప్పగానే ఆటోమేటిక్గా అది ఇండియన్ కాంటెక్స్ని అర్థం చేసుకొని న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా అంటే మన ఇండియాకి సరిపడా ప్యాకేజెస్ని అదే క్రియేట్ చేసింది. అండ్ కింద మొత్తం మన IRCTCలో ఉన్నట్టే తాజ్మహల్ బొమ్మ, సో రాజస్థాన్ హెరిటేజ్, సో కేరళ బ్యాక్ వాటర్స్, సో ఇవన్నీ కూడా ఒక్క IRCTC అనే వర్డ్ తోటే ఇది మొత్తం ఆటోమేటిక్గా అర్థం చేసుకుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా కస్టమైజ్ చేయాలంటే, ఇంకా ఫీచర్స్ కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ చేయొచ్చు. నాకు కలర్ థీమ్ ఇలా వద్దు, వేరేలాగా ఇవ్వండి, బ్లూ కలర్ వద్దు, రెడ్ కలర్ ఇవ్వండి, లేకపోతే అక్కడ కేరళ వద్దు, పూణే ఇవ్వండి అని చెప్తే ఆటోమేటిక్గా అది అర్థం చేసుకొని మళ్ళీ యాప్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది. ఒక 1 minute మళ్ళీ చేంజెస్ అన్నీ అప్లై అయిపోతాయి. సో ఇదండి ఇన్ షార్ట్ సూపర్ ఇంజనీర్.
అండ్ సో ఇది మెయిన్లీ క్రియేట్ చేసింది నాన్ టెక్నికల్ పీపుల్. కోడింగ్ రాకపోయినా సరే వాళ్ళే కూర్చొని వాళ్ళ ఐడియాస్ని రియాలిటీకి కన్వర్ట్ చేయడానికి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టూల్. సో రైట్ నౌ యూ కెన్ సైన్ అప్. ఒక ఫ్రీ యాప్ మీరు తయారు చేసుకోవచ్చు. superengineer.aiకి వెళ్ళిపోయి సైన్ అప్ చేసేస్తే ఒక $5 క్రెడిట్ ఉంటుంది. సో యూ కెన్ బిల్డ్ 1 or 2 యాప్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ రియలీ వెరీ ఫన్ అండ్ ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.